తిరుమలకి మనం రావాలి అనుకుంటే రాలేమో, వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వాలి అనుకుంటేనే మనం రాగలం. 2 ఇయర్స్ బ్యాక్ తిరుమల దర్శనానికి వచ్చింది. చాలా రోజుల తర్వాత వచ్చాము. అది అనుకోకుండా శనివారం వచ్చాము. శనివారం భక్తులు ఎలా వచ్చారో చూడండి. కార్లు ఎలా వచ్చాయో చూడండి. దేశంలో ఉండే కార్లన్నీ తిరుమలలోనే ఉన్నాయి అనిపిస్తుంది. కొండపైకి పోయే ముందు ఇక్కడ అందరూ బ్యాగ్స్ చెకింగ్ చేస్తారు. కొండపైకి పేలుడు వస్తువులు, ఆయుధాలు లేదా ప్రమాదకర వస్తువులు తీసుకొని వెళ్తారని చెకింగ్ చేస్తారు. ఇలా తిరుమల ఆలయంలోకి వెళ్లేటప్పుడు, అలానే వేరే దేశాలకు వెళ్లేటప్పుడు ఇలా చెకింగ్ చేస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్స్, కెమెరాలు, రాజకీయ పార్టీ జెండాలు వంటివి తీసుకొని దర్శనానికి వెళ్ళకూడదు. కొండపైకి బస్సులో పోతా ఉంటే పక్కన వచ్చే లోయలు చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆలయం ముందు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాకు 15 hours టైం ఇచ్చారు దర్శనానికి. తిరుమలకు వెళ్లిన ప్రతి ఒక్కరు వెంగమామ అన్నప్రసాదం ఎవరు తినకుండా తిరిగి రారు. అలానే మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. భక్తుల క్యూ లైన్లు పొడవుగా ఉన్నాయి. శనివారం కాబట్టి దర్శనానికి చాలా టైం కూడా పట్టుద్ది. సండే మార్నింగ్ 7 గంటలకు దర్శనానికి వెళ్తే నైట్ 2 గంటలకి దర్శనం అయ్యింది. ఫైనల్లీ దర్శనం చేసుకుని తిరుమల లడ్లు తీసుకున్నాము. ఈ లడ్డును ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. ఈ లడ్డుకున్న క్రేజే వేరు. మీరు ఎప్పుడైనా తిరుమలకి వచ్చినప్పుడు ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకుని రండి. అప్పుడు చాలా తక్కువ టైంలో దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు.